వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, మన దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి తిరిగి మనం ఈ రీతిగా కలుసుకుని ఉన్నాం. అందుబట్టి మన దేవునికి నిరంతరము కృతజ్ఞతలు చెల్లింపు బదులమే ఉన్నాం. ప్రియులారా, మనం దానియేలు గ్రంథం నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ దానియేలు గ్రంథం మనం గత 2 ఎపిసోడ్లుగా 70 వారములు అనే అంశం గురించి ఆలోచించుకుంటూ వస్తున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న 9వ అధ్యాయము 20 నుంచి 20 వచనాలు మనం ఆ వచనాల్లో ప్రాముఖ్యమైన వచనం ఏదంటే 70 వారాలు విధించబడటం. ఆ 70 వారాల గురించి మనం ఆల్రెడీ 2 పార్ట్లు చెప్పడం జరిగింది. ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో దయచేసి వీలైతే మన ఛానల్లో ముందు 2 వీడియోలు కూడా ఉన్నాయి, అది కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. కొత్తగా చూసేవారు అది కూడా ముందు చూస్తే మీకు ఒక క్లారిటీ అంటూ వచ్చేస్తుందండి. దానియేలు గ్రంథంలో మాత్రమే కాకుండా మనం ఇంతకుముందు ఆల్రెడీ ఆలోచించాం. బైబిల్ అంతట్లో ఉన్న అతి కష్టతరమైన ప్రవచనాల్లో ఇదొక ప్రవచనంగా గుర్తించబడింది. తర్వాత దీని యొక్క వ్యాఖ్యానాలు కూడా మనకి సమాజంలో, క్రైస్తవ సమాజంలో అనేక రకాలుగా ఉన్నాయి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఎవరైతే మీకు జ్ఞాపకం ఉందో, మనం లాస్ట్ ఎపిసోడ్లో జనాలు అంటే లోకంలో దానికి ఏ విధంగా థీరీస్ ఉన్నాయో మనం కొన్ని ఆలోచించామండి. అక్షరార్థంగా తీసుకుని అంటే 70 వారాల పదాన్ని ఒక వారం ఇచ్చుకుంటూ 7 సంవత్సరాలకు వ్యాపించి అంటే 70 × 7 490 సంవత్సరాలు. ఆ విధంగా క్యాల్కులేట్ చేయాలని ప్రయత్నించారు చాలామంది. ప్రారంభం మనకు తెలుసు కాబట్టి, కోరేషు ఆఖరి నుంచి బాగా బయలుదేరింది కాబట్టి అక్కడి నుంచి లెక్కలేసుకుంటూ వచ్చారు. కాకపోతే అక్కడికి ఆ డేట్ సెట్ అవ్వలేదు. గత వారం మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇవన్నీ వచ్చామండి. అవన్నీ దానికి సెట్ అవ్వట్లేదు. అయితే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు మనం మీకు గతసారి చెప్పడం జరిగింది. వాస్తవానికి 70 వారములు అనే పదం ఏదైతే ఉందో అక్కడ వారం అనే పదం మనం అనుదించినప్పుడు కూడా తెలుగులో వాస్తవంగా అక్కడ వారం అనే పదం అయితే కాదు, అది మనం 7 రాసుకోవాలండి. అంటే వారం అంటే 7 రోజులు అక్కడ వారం అని అక్కడ రాశారు తప్ప వాస్తవానికి అక్కడ వారం అనే పదం అయితే కాదు, అది 7 అనే పదమే. మనం 7 మనం రాసుకుంటే మనకి అదే కరెక్ట్గా ఉంటుందండి. అంటే 70 వారం కాకుండా 77 రాసుకోవాలని మూల భాషలో అలాగే అర్థం వస్తుంది. మరి 77 అంటే అర్థం ఏంటి మనం ఒకసారి ఆలోచించాం. 77 అంటే 7 అంటే సంపూర్ణం చాలామంది తెలుసు, సంపూర్ణం పరిపూర్ణం మనకు చాలామంది తెలుసు. మరి 10 అంటే 7 × 10 కదండి, 70 అంటే గుణిజంతో పెట్టారు కాబట్టి ఈ 10 అంటే పరిమితి అని అదొక రకం అధికారం, అదొక అర్థం కూడా వస్తుంది. తాత్కాలికమైన పరిమితమైన అంటే దీనికి సంపూర్ణం యాడ్ చేస్తే పరిపూర్ణమైన అంటే మిక్కిలి సంపూర్ణం అని అర్థం వస్తుంది, పూర్తిగా అర్థం వస్తుంది అండి. మిక్కిలి సంపూర్ణత అని అర్థం వస్తుంది. అంటే మనకి ఏ విధంగా అర్థం అవ్వాలంటే, మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం, మనం 24 చదువుకున్నాం. ఇవన్నీ కూడా తిరుగుబాటు మానుపుటకు, పాపం నివారణ చేయుటకు. మనం అలా కిందకు వస్తే 26వ వచనంలో కూడా ఆలయము నాశనింప చేయుదురు, ఆలయం నాశనం చేయబోట కింద మొత్తం మనం చదువుకున్నాం. 26వ వచనంలో చదువుకున్నాం. అంటే ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరిగిపోతాయి. అది మనకు క్లారిటీ రావాలి. రాయబడిన మాటలు, రాయబడిన పదాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిగిపోతాయి. మరి వాటిలో ఇంకా బ్యాలెన్స్ అంటే మిగలదు అని. మరి ఇంక ఎప్పటికీ ఇప్పుడు ఆలయము నశింప చేస్తారని ఇంకా ఆలయం పూర్తిగా నశించి పడిపోద్ది. మరి ఇంకా అది కట్టబడదు, సంపూర్ణంగా జరిగిపోద్ది. సంపూర్ణంగా ఇప్పుడు ఇప్పుడు మనం 24వ వచనంలో 6 పాయింట్లు నేర్చుకున్నాం. తిరుగుబాటు మాన్పుటకు, పాపం నివారణ చేయటం, ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరిగిపోతాయి. సంపూర్ణంగా జరిగే కార్యక్రమాలు కాబట్టి అక్కడ సంపూర్ణంగా విషయం అర్థం చేసుకోవాలండి. ఇదంతా కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ప్రియులారా, మనం ఒకసారి 26 చదువుకుంటే, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుని నిర్మూలన చేయబడును. ఈ 62 వారాలు మనం చదువుకున్నాం కదా. 62 వారాలు అంటే ఎప్పుడుంటది? యెరూషలేము కట్టవలసిన ఆజ్ఞ బయలుదేరే సమయం నుంచి యేసుక్రీస్తు రాకడ వరకు ఉన్న సమయంతో, అంటే యేసు భూమి మీదకి వచ్చిన ఆ టైం అంతా కూడా 69 వారాలతో లెక్క చెప్పడం జరిగింది. 69 వారాల తర్వాత ఇక్కడ ఏమన్నారు, అక్కడ అభిషక్తుడు నిర్మూలన చేయబడను. అంటే అర్థం ఏంటంటే, అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు వారు. అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు వారు మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు నిర్మూలన చేయబడతాడంటే ఆయన చంపబడతాడు అని అర్థం చేసుకోవాలి. ఆయన చనిపోయాడు కదా, క్రీస్తు శకం 30 వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన యేసుక్రీస్తు వారు చనిపోయాడు. అలా చనిపోవడానికి కారణం కూడా యూదులే.
బయట వ్యక్తులేం కాదు, సొంత ప్రజలే, సొంత జనాంగమే ఆయన్ని వ్యతిరేకించారు. ఆయన మీద అసూయపడి ఆయన్ని ద్వేషించి ఆయన్ని సిలువెక్కించేలా చేశారు. ఆ సందర్భాన్ని మనకు తెలుసు, సిలువ సందర్భం ఏం జరిగిందో ఎలా జరిగిందో మనకు అందరికీ తెలుసు. కాబట్టి యూదులే యేసుక్రీస్తు అని చంపారండి. మరి యేసుక్రీస్తు చంపిన ఆ పాపము దేవుడు విడిచిపెడతాడండి? దేవుణ్ణి ఇష్టడైన తన ప్రియ కుమారుడినే చంపాడంటే మరి ఆ పాపదోషం దేవుడు విడిచిపెడతాడా? దాని మూలంగానే వీళ్ళ యొక్క పాపం పండి యెరూషలేము మందిరం నాశనం అనేది క్రీస్తు శకము 70లో జరిగింది. క్రీస్తు శకము 70లో జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి 26లో చదువుకుంటే, వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. ఎవరి గురించి మాట రాయబడింది? వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఎవరైతే ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారట పవిత్ర పట్టణం అంటే యెరూషలేము పట్టణమును మరియు పరిశుద్ధ ఆలయం అంటే అదే యెరూషలేము పట్టణంలో ఉన్న ఆలయమును నశింపచేస్తారు, నాశనం చేస్తారని గ్రంథం ముందే చెప్పడం జరిగిందని. ఇది ఒక ప్రవచనం. ఒక రాజు యొక్క ప్రజలు వస్తారో వాళ్ళు వచ్చి నాశనం చేస్తారని గ్రంథం చెప్పిందని. తర్వాత వానికి హంతము హఠాత్తుగా వచ్చును, తర్వాత వాడి యొక్క అంతం కూడా సడన్గా వస్తుందని గ్రంథం చెప్పడం జరిగిందని. ఎవరు వీళ్ళు? ఎవరి గురించి ఈ మాట చెప్తున్నాడు? ఎవరి గురించి ఈ మాట చెప్తున్నారంటే 27 చదువుకుంటే, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారముకు బలిని నైవేద్యం నిలిపివేయను, హేయమైంది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. ఇక్కడ కూడా మరొక పదం ఏం వాడబడిందంటే నాశనం చేయవాడు వచ్చును. నాశనం చేయవాడు, హేయమైంది నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును. ఎవడు నాశనం చేయవాడు? నాశనం చేయడానికి రావాలని నిర్ణయించి నాశనం ముగించే వరకు ఈలాగూ జరుగును. ఇలాగా నాశనం చేయవాడు రావాలి, నాశనం చేయాలి, నాశనం జరిగిస్తారని పలుమార్లు ఇదే వచనంలో అనేక నాశన పదం చాలాసార్లు ఉంటుందండి. అక్కడ మీరు చదువుకుంటే 26, 27లోనే ఇంచుమించు నశింపజేయబడుట, నాశనం అనే పదము ఒక 5-6 సార్లు కనబడుతుంది అన్నమాట. ఎవరి గురించి మాటలు చెప్తున్నట్టు ఇప్పుడు మనకి ఇది క్లారిటీ రావాలని దానియేలు గారు చెప్పబడిన దానియేలు గారికి చెప్పబడిన ఈ ప్రవచనం అనేది ఎవరి గురించి రాస్తున్నట్టు మన అర్థం కావాలంటే ఇది రోమన్స్ గురించి రాస్తున్నట్టు మనం గతసారి కొద్దిగా ఆలోచించామండి. వెస్పేషియన్ రాజు కాలంలో క్రీస్తు శకం 70లో యెరూషలేములో పెద్ద నాశనం జరిగింది. అది చేసిన ఎవరంటే రోమా యొక్క సైన్యాధికారి అయిన టైటస్. క్రీస్తు శకము 70 సంవత్సరాలు అది జరిగిందని. అయితే మనం దాని గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. పిల్లలు వాస్తవానికి నేను గత ఎపిసోడ్లోనే పూర్తిగా నేను ముగించేద్దాం అనుకున్నాను వీడియో, కాకపోతే మనకి లెంత్ ఎక్కువైపోయింది, ఇంకా సబ్జెక్టు ఇంకా మనకు ఉంది కాబట్టి నేను ఇది వాస్తవానికి 2 పార్ట్లు చెప్దాం అనుకున్నాను. కాకపోతే సమయానుకూలం లేకపోవడం వల్ల 3 పార్ట్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారు ఒక హింట్ ఇచ్చారండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేము నాశనం గురించి యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మనం ఆ మాట కొన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇప్పుడు మనం కొన్ని వచనాలు ఆలోచిద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 చదువుదాం. ఈ వచనం చాలా ఇంపార్టెంట్, దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మత్తయి సువార్త 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. రైట్, ప్రియుల జాగ్రత్త వినాలి. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము సందర్భం ఏంటంటే ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మొదటి చదువుకుంటే యేసుక్రీస్తు వారు ఆ దేవాలయం నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు శిష్యులేమో దేవాలయ కట్టడలు చూపించి ఈ దేవాలయం చూస్తున్నారు కదా ఎంత గొప్పగా ఉందో అని వైభవం చూపించినప్పుడు ప్రభువారు ఏం చెప్పారంటే, 2వ వచనం ఉంటుంది, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాయి మీద రాయి ఒకటి కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా మొత్తం పడదలే పడుతుందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. శిష్యులేమో గొప్పగా చెప్తాను, దేవాలయం చూడండి ప్రభు ఎంత గొప్ప కట్టారు, ఎలా కట్టారో అని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారంటే, మీరు చూస్తున్న దేవాలయం త్వరలో ఇంకా ముందు భవిష్యత్తులో ఉండదు, రాయి మీద రాయి ఒక్కడు కూడా నిలబడి మొత్తం సంపూర్తిగా నిర్మూలించబడుతుంది ప్రభు చెప్పడం జరిగిందని.
తర్వాత ఆయన సింగిల్గా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఉలువల కొండ మీద 3వ వచనంలో ఈ మాట ఉంటుందండి. ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను యుగ సమాప్తికి సూచనలు ఇవి అంటే అక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. శిష్యులు 2 క్వశ్చన్లు అడిగారు. మొదటి క్వశ్చన్ ఏంటంటే ఆ ముందు సందర్భంలో ఉంటుందండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈ విషయాన్ని నేను రెండో రాకడని ప్రభువుకు రెండో రాకడ విషయం అనే అంశం గురించి చెప్తూ నేను ఈ ప్రస్తావన చెప్పడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది. ఒక మంత్ 2 months బ్యాక్ చెప్పడం జరిగింది. ఇక్కడ శిష్యులు 2 క్వశ్చన్లు అడిగారండి యేసుక్రీస్తుని. ఏంటంటే యెరూషలేము నాశనం ఎప్పుడు జరుగుతుంది, అదొక క్వశ్చన్. అయితే రెండో క్వశ్చన్ ఏంటంటే నీ యొక్క రాకడ లేకపోతే యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది అని 2 క్వశ్చన్లు వేయడం జరిగింది యేసుక్రీస్తు వారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు ఏం చెప్పారంటే యెరూషలేము నాశనం ఏ విధంగా అవుతుందో వాటి గురించి ముందు దాని గురించి మొత్తం విషయమంతా చెప్పడం జరిగింది. దాని తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన రెండో రాకడ ఏ విధంగా ఉంటుందో దాని గురించి విషయాలను చెప్పడం జరిగింది. ఇప్పుడు యెరూషలేము నాశనం గురించి చెప్పబడుతున్న విషయాల్లో ఏవైతే ఉన్నాయో మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త ఇప్పుడు 24-20 చదువుకుంటే, ఇప్పుడు జాతమైనది కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు. ఇక్కడ యేసుక్రీస్తు వారు దానియేలుని ప్రవక్త అని చెప్పడం జరిగింది. నిజంగా ప్రవక్త అంటే దేవుని మాటలు వెల్లపరిచేవాడు. వాస్తవానికి ప్రవక్త అనే పదానికి అర్థం దేవుని నోరు అని అర్థం వస్తుంది. మరి దానియేలు గారు కూడా దేవుని స్వప్నములు భావాలు అవన్నీ చెప్పే విధానం అంటే చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు వారు దానియేలుని ప్రవక్త అని చెప్పడం జరిగింది. రైట్. అయితే ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు ఎక్కడ చెప్పాడు మాట ప్రవక్త ద్వారా? ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇదే చదువుకున్నాం కదా మనం. దానియేలు గ్రంథం 9:27 వచనంలో నాశనకరమైన హేయ వస్తువు సాలమోను నిల్చున్నట్టు మనం చదివాం. ఇక్కడ దాన్ని ప్రస్తావిస్తూ ప్రభువు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడు సందర్భంలో యెరూషలేము నాశనం జరుగుతున్న సందర్భంలో ఆ వచనాన్ని ఇక్కడ కోట్ చేయడం జరిగింది యేసుక్రీస్తు వారు స్వయంగా. ఆయన చెప్పారు కాబట్టి ఇది వాళ్ళ గురించి మనకు స్పష్టంగా ఇంకా అర్థమైపోవాలని. దానియేలులో చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిల్చున్నట్టు మీరు చూడగానే, పరిశుద్ధ స్థలం అంటే యెరూషలేం మందిరం దగ్గర నాశనకరమైన హేయ వస్తువు, నాశనం చేసే అపవిత్రమైన వస్తువు అంటే అది రోమన్స్ వారిని ప్రభువారు నాశనకరమైన హేయ వస్తువుగా చెప్పడం జరిగింది. వాళ్ళు పరిశుద్ధ స్థలం ముందు నిలిచి ఉండట మీరు చూడగానే జాగ్రత్త. పరిశుద్ధ స్థలం ముందు నిలిచుంటే మీరు చూడగానే అంటే అర్థం ఏంటి? మీరు చూడగానే అంటే ఇప్పుడు యెరూషలేం నాశనము మీ కాలంలో జరగబోతుంది. అది మీరందరూ చూస్తారు. అది సర్వ ప్రపంచం చూసే టైం అయితే కాదు. ఇక్కడ స్పష్టం చేయడం జరిగిందండి. దాని కనుక 9:22-27 వచనాలు ఏవైతే మాటలు ఉన్నాయో ప్రభువారు దానికి అప్లై చేస్తూ యెరూషలేము నాశనము జరగబోతుంది, మీరు చూడగానే మీ కళ్ళతో చూస్తారు. ఏటి చూస్తారు? నాశనం చేయమని మీరు చూస్తారు. అది అందరూ కాదు, ఆ కాలంలో ఉన్న ఆనాటి కాలంలో ఉన్న తరంలో ఉన్న యూదులందరూ చూస్తారని గ్రంథం యేసుక్రీస్తు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాయింట్ మనకేం అర్థం అవ్వాలంటే ఇప్పుడు 9:27 వచ్చిన ఏవైతే ఉన్నాయో 70 వారాల సంగతి అంతా కూడా జరిగిపోయిన విషయం మనకు అర్థం అవ్వాలండి. ఇది ఇప్పుడు 1000 పరిపాలన మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ చివరి వారం ఏదైతే ఉందో ప్రవచన వారము అది భవిష్యత్తు జరగబోద్దని అని అక్కడ యేసు చెప్పట్లే, ఇక్కడ కూడా స్పష్టం చేస్తారు. అవన్నీ అదంటే చాలామంది అది క్రీస్తు విరోధిని బోధిస్తారు. క్రీస్తు విరోధి చివరాకరణ వస్తాడు అంటే యేసు 1000 పరిపాలన చేసినప్పుడు భౌతికంగా అప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు. ఆయన యుద్ధం అవుతుంది. ఆ విధంగా కొంత బోధ అయితే ఒక అబద్ధ బోధ ప్రపంచంలో నడుస్తూ ఉంది. ఇది క్రీస్తు విరోధికి అప్లై చేస్తారు చాలామంది. ఇది క్రీస్తు విరోధి సంబంధించింది కాదు. ప్రభువుకి స్పష్టం చేస్తారు, మీరు చూడగానే ఆ వస్తువు నాశనకరమైన హేయ వస్తువు అంటే అర్థం అంటే అపవిత్రమైన ఆ నాశనం చేసేవాడు మీరు చూస్తారని చెప్పాడు. అక్కడ అర్థమైపోవాలి. అక్కడ చెప్పిన సందర్భం ప్రభు దేనికి లింక్ చేశారంటే ఇది యెరూషలేము నాశనం గురించి లింక్ చేశారు. మీకు ఇంకా క్లారిటీగా మత్తయి సువార్త చదువుకున్నాం కదా, మార్కు సువార్త 13:14 కూడా మరొక సువార్తలో కూడా ఇదే మాట కూడా యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. మార్కు సువార్త 13:14 చదువుకుంటే, మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరన్న స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక అని మరొకసారి అక్కడ మరొక సువార్త చెప్పబడింది. నాశనకరమైన హేయ వస్తువు మీరు చూసినప్పుడు మీరు గ్రహించాలి అంటే నేను ముందు చెప్పిన మాట మీరు గ్రహిస్తారు అని ఇక్కడ కూడా నోట్ చేయబడింది. మార్కు సువార్త 13:14 ఈ వచనాలు చాలా ఇంపార్టెంట్ పిల్లలు, మీరు అందరూ నోట్ చేసుకుంటే మంచిది. మార్కు సువార్త 13:14 తర్వాత
ఇప్పుడు మనకి లోకోత్సవానికి వెళ్ళిపోతే మీకు స్పష్టమైన క్లారిటీ ఇంకా వచ్చేస్తుందండి. ఇది రోమా సైన్యం గురించి చెప్పారని ఇంకా స్పష్టమైన క్లారిటీ లోకోత్సవార్త 21లో మనకి క్లారిటీ ఉంటుంది. ఆలోచిద్దాం. లోకోత్సవార్త 21 అధ్యాయము 20, 21 ఆ 2 వచనం మనం ఆలోచిస్తే, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమే ఉన్నదని తెలుసుకున్నది. చూడండి ఇక్కడ జాగ్రత్త వినాలి. స్పష్టంగా ప్రభువారు ఇక్కడ చెప్పిన జరిగింది. లోకోత్సవార్త 21లో చదువుకుంటే 21లో 20లో యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట అంటే అర్థం ఏంటి? దండ్ల చేత అంటే సైన్యం చేత చుట్టబడుట. యెరూషలేముని ముట్టడి చేస్తారు. ముట్టడి చేసి మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపం ఉన్నదని తెలుసుకున్నాడు. అంటే యెరూషలేము నాశనం ఎప్పుడు వస్తుందని ప్రభువారు చెప్పడం జరిగిందంటే, రోమన్స్ వారు మొత్తం చుట్టుముట్టేస్తారు, పట్టణాన్ని చుట్టుముట్టేస్తారు. ఎవరు బయటికి వెళ్ళకుండా, బయట లోన రాకుండా చుట్టుముట్టేసిన తర్వాత ఆ నాశనం చుట్టుముట్టినప్పుడు మీకు ఏం అర్థం అంటే, ఇగో నాశనం జరగబోద్దని మీకు అర్థం అవ్వాలి అని ప్రభు చెప్పడం జరిగిందండి. ఈ మాట ఎక్కడ ఉంది? లోకోత్సవార్త 21 అధ్యాయము 20, 21లో ఉందండి. ఎవరా వ్యక్తి అంటే టైటస్ అండి. వాస్తవానికి క్రీస్తు శకము 66 సంవత్సరంలో వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల రోమన్స్ వారు యెరూషలేము పట్టణాన్ని నాశనం చేద్దామని వాళ్ళు భావించి అనుకొని మొత్తం వాళ్ళకు సైన్యాలన్నీ కూడా వాళ్ళందరూ ప్రపంచంలో ప్రతి యూదుడు కూడా ఖచ్చితంగా యెరూషలేము మందిరానికి రావాలి. పస్కా పండుగ కానీ పెతుక పండుగ జరిగించిన ఖచ్చితంగా యెరూషలేము రావాలి. కాబట్టి వీళ్ళందరూ ఒక చోట ఒకనొక సమయంలో గుమ్ముగోడుకు ఉంటారు. కాబట్టి ధర్మశాస్త్రాలకు రూల్ కాబట్టి రోమ సైన్యం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా నాశనం చేద్దామని భావించి 66లోనే ఈ సైన్యాలన్నీ కూడా చుట్టుముట్టేయండి. మొత్తం యెరూషలేము మొత్తం అంతా కూడా చుట్టుముట్టి, అది కేవలం ఒక రోజులో జరిగిన మాట అయితే కాదు, ఒక 4 సంవత్సరాలు జరిగిందని. అలా చుట్టుముట్టి అలాగ అప్పటి నుంచి కూడా వాళ్ళు అలాగ వస్తూ మొత్తం ఒకనొక సందర్భంలో ఏమైందంటే మొత్తం ఒక దిగ్బంధం చేస్తారండి. పూర్తిగా యెరూషలేము పట్టణాన్ని మొత్తం దిగ్బంధం చేసి వాళ్ళందరూ కూడా మరి ఇంకేంటి లేకుండా, తిండి తెప్ప లేకుండా చాలామంది మరణించారు. నిజంగా అది ఎంత ఘోరమైన భయంకర శ్రమ అంటే, యేసుక్రీస్తు వారు మనం యెరూషలేము నాశనం గురించి కొన్ని మాటలు చెప్పారు. మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఇదంతా కూడా యెరూషలేము నాశనం అని. యెరూషలేము నాశనం అంటే దీంట్లో మందిరం ఉంది, దీంట్లో పట్టణం ఉంది. ఈ నాశనము జరిగే రోజు ఎంత భయంకరమైందో, ఆ రోజులు ఎంత హింసాత్మకంగా ఎంత భయంకరంగా ఉంటాయో ప్రభువారు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మనం ఒకసారి మత్తయి సువార్తను ఆలోచిద్దాం. మత్తయి సువార్త మనం ఒకసారి 24 అధ్యాయం చదువుకుంటే ప్రియులారా, మత్తయి సువార్త 24లోనే 15 చదువుకుందాం. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, మిద్ది మీద ఉండేవారు తన ఇంట్లోకి ఏదైనా తీసుకుని పోటుకు తెక్కకూడదు. అంటే ప్రభువారు ముందు చెప్పడం జరిగింది, కొండలకు పారిపోవడం అంటే మీరు దూరంగా వెళ్ళిపోండి, మీరు దూరంగా వెళ్తే మీరు ప్రాణాలు రక్షించుకుంటారేమో. తర్వాత ఎవడైనా కూడా మరి కిందకి దిక్కకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు దిగుండు ఇంటికి రాకూడదు. అయ్యో అదేమో గర్భిణులకు పాలించడానికి శ్రమ. 20 చదువుకుంటే అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మేము పారిపోట చలికాలమైందని విశ్రాంతమైందని విధింపు సంభవింపకుండాలని ప్రార్థించడు. మహాశ్రమ జరగబోతుంది. అది జరిగినప్పుడు మీరు దయచేసి అది చలికాలం కాకుండా చూసుకోండి, లేదా విశ్రాంతి దినము కాకుండా మీరు ప్రార్థించుకోండి. ఎందుకంటే అది యెరూషలేము నాశనం అనేది ప్రపంచంలోనే జరిగిన అతి ఘోరమైన భయంకరమైన శ్రమ. ఇంచుమించు దాంట్లో 10 లక్షల మంది పైగా యూదులు చనిపోయారని చరిత్ర చెప్తుందండి. క్రీస్తు శకం 70లో రోమన్స్ వారు యెరూషలేము నాశనం చేశారు. అది ఆ టైంలో ఎంత వధ జరిగిందంటే చాలామంది పిల్లలు పెద్దలు మొత్తం అందరు కలిపి ఇంచుమించు 10 లక్షల మంది పైగా జనాలందరూ నాశనం అయిపోయి చంపేశారండి ఈ రోమన్ సైన్యం. మొత్తం మందిరం కూడా తునకలు అయిపోయిందండి. రాయి మీద రాయిలకు మొత్తం ఒక బిల్డింగు నేల మట్ట వరకు పూర్తిగా తొలగినట్టు మొత్తం నాశనం చేసి పడేసారు. నాశనం చేసి అగ్నితో ముట్టించి మొత్తం అంతా కూడా పట్టణం అతి భయంకరంగా నాశనం చేయబడిందని.
స్వయంగా ప్రభువారే అన్న ఒక మాట ఆలోచిద్దాం అక్కడ. అప్పుడు మహాశ్రమ కలుగును 21 చదువుకుంటే, లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. స్వయంగా ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. లోకం ఆరంభం నుంచి లోకం అంతమైపు వరకు కూడా ఇంత శ్రమ ఇప్పుడు కలగలేదు, కలగబోదని ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. అంటే దాన్ని మించిన శ్రమ ఇంకెప్పుడు రాదు. నిజంగా ఎంత మరి ప్రభు కూడా ఎంత బాధపడి ఉంటారు నిజంగా సంఘటన జరిగినందుకు. అది కాబట్టి ప్రభువారు ముందే హెచ్చరించడం జరిగిందండి. ఏంటంటే ఇగో ఎప్పుడైతే దండ చేత ముట్టబడతారో, అంటే ఎప్పుడైతే సైన్యము అరబియాలో మీ అందరూ ముట్టడేస్తారో అప్పుడే మీరు కళ్ళు తెరుచుకోండి, అప్పుడే యెరూషలేము నాశనం అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరిగిందండి. అక్కడ అంత గొప్ప శిక్ష యూదుల మీదకి వచ్చిందండి. వాస్తవానికి అది చేసింది రోమన్స్ వారు. అయితే దేవుడు దాన్ని అనుమతించాడండి. దేవుడు దాన్ని కావాలంటే ఆపగలడు కదా, తండ్రి అయిన దేవుడు ఆపగలడు. కాకపోతే దేవుడు అక్కడ ఆపలేదు. దేవుడు తన మొహం చాటేశాడు. దేవుడు అక్కడ వాళ్ళ యొక్క నాశనాన్ని దేవుడు అనుమతించాడండి. ఇది ముందే దేవుడు ఇంచుమించు 570 సంవత్సరాల ముందే దేవుడు ముందే ప్రవచించాడండి దానిలో. నిజంగా దేవుని మాట సత్యవేదం అండి. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుని మాట అంత శక్తి కలది, దేవుని మాట అంత సత్యము కలదండి. ముందే చెప్పాడు దానిలో చెప్పిన ప్రవచనము అది ఎప్పుడు నెరవేర్చబడిందంటే, యెరూషలేము నాశనం ఎప్పుడు అయ్యిందంటే క్రీస్తు శకము 70. అది కూడా టైం ఎప్పుడంటే క్రీస్తు శకం 70లో అయ్యిందండి. 70లో జరిగిందని అది చరిత్ర చెప్తుందండి. మీకు విచిత్రమైన పాయింట్ ఏంటి పిల్లరా, ఆ టైంలో కేవలము యూదులు మాత్రమే చనిపోయారటండి. 10 లక్షల మంది పైగా చనిపోయే అందులో కూడా యూదులేనటండి. ఒక్క క్రైస్తుడు కూడా చనిపోలేదు. అది దేవుని యొక్క గొప్పదనం, అది దేవుడు చేసిన గొప్ప విషయం అండి. గొప్ప మేలంటే క్రైస్తుడు ఎవరు చనిపోలేదండి, కేవలం యూదులు మాత్రమే చనిపోయారండి. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఇలాగా జరిగింది అంటే దానికి కారణం ఏమై ఉంటుందని ఒక మాట చెప్పడం జరిగింది. మత్తయి సువార్త మనం ఒకసారి మత్తయి సువార్త 23 అధ్యాయంలో 23 నుంచి 29 చదువుకుంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరిలను శృంగారించుచు. అంటే ఆ కాలంలో మరి మత నాయకులకు ఉన్న పెద్దలు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా ప్రధాన యాజకులు అందరూ కూడా చెడిపోయారు అప్పటికే పూర్తిగా. పేరుకే భక్తి కానీ వీళ్ళు ఎవరు భక్తిని ఆచరించట్లేదు. తర్వాత మనుషులందరినీ చాలా హీనంగా చూసేవారు. తర్వాత వాళ్ళు తమకు గొప్ప చేసుకున్న గర్వం వల్ల, అసూయ వల్ల వాళ్ళు తమకు గొప్ప చేసుకుంటూ వాళ్ళు ఆ విధంగా భ్రష్టులు అయిపోయారు. అంతకుముందు కూడా ఇశ్రాయేలు అందరూ కూడా విగ్రహారాధన చేస్తే వాళ్ళందరూ భ్రష్టులు అయిపోతే యేసు కాలంలోకి వచ్చేసరికి విగ్రహారాధన విడిచిపెట్టారు చాలామంది. విగ్రహారం అది లేదు ఇశ్రాయేల్. కాకపోతే విగ్రహారాధన ప్లేస్లో మరొక పాపం ఏమొచ్చిందంటే అసూయ, గర్వము, హెచ్చింపుతనం ఇవన్నీ వచ్చాయండి. వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ 30లో ఏమంటారంటే, మనము మన పితరుల దినముల్లో ఉండినడల ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలువారమై ఉండకపోతుందని చెప్పుకుందరు. అందువల్ల మీరు ప్రవక్తలను చంపి వారి కుమారులు ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ప్రభువు ఏమన్నారంటే, మనము మా పితరుల దినములు ఉండినడల అంటే వాళ్ళ ముందు పితరులు ఉన్న ఇశ్రాయేలు వాళ్ళు కూడా కొన్ని పాపాలు ఏం చేశారంటే ప్రవక్తలను చంపుకుంటూ వచ్చారండి. దేవుడు చెప్పిన మంచి మాటలు చెప్పే ప్రవక్తలు కూడా ఇశ్రాయేలు ఇంతకుముందు చంపుకుంటూ వచ్చారు. 32 చదువుకుంటే, మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. ప్రభు అంటున్న ఈ మాట చాలా కఠినతరమైన మాట. మత్తయి సువార్త 23 అధ్యాయం 30 చదువుకుంటే మీరును అంటే ప్రభువారు ఆనాడు ఉన్న యోధ తరంతో అంటున్నారు. ఆనాడు యోధ తరంలో ఎస్పెషల్ మత నాయకులు ఉద్దేశించి మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడి. అంటే అప్పటి నుంచి వీళ్ళు దేవుని మీద తిరగబడి పాతకాలం నుంచి తిరగబడుతూ వస్తున్నారు. తిరగబడ్డ మాత్రం కాకుండా వీళ్ళేం చేశారంటే ప్రవక్తలను, దేవుడు చెప్పిన మంచి మాట చెప్పే ప్రవక్తలను వాళ్ళు వినకపోగా, విధేయులు కాకపోగా ప్రవక్తలను చంపుకుంటూ వస్తున్నారు. అదొక పెద్ద పాపంగా పరిగణించబడుతుంటే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ పితరుల పరిమాణం చొప్పున అంటే మీ పెద్దలు చేసిన తప్పు పాపాల కంటే
ఆ పరిమాణం కంటే ఇంకా పూర్తి చేయండి అంటే దానికన్నా ఇంకో పెద్ద తప్పు మీరు చేస్తారు, దాంతో మొత్తం అక్రమం మొత్తం పాప మొత్తం పండిపోద్ది, అది మీ తరంలో పండిపోద్ది ప్రభువు చెప్పడం జరిగింది. పితృ పరిమాణం పూర్తి చేయడం అంటే మీ యొక్క కాలంలో పాపం పరిపక్వం చెందిపోయి పాపం పండిపోద్ది అని చెప్పడం జరిగింది. ఏ విధంగా పండిపోద్ది అంటే వీళ్ళు చేసిన అత్యంత ఘోరమైన క్రియ ఏంటంటే ఈ దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని చంపడం అండి. యేసు క్రీస్తుని చంపడం వాళ్ళు చేసిన అత్యంత హీయమైన పెద్ద పెద్ద పాపం అండి, క్షమించడానికి పాపం అండి. 30 చదువుకుందాం. అందుచేత ఇదిగో నేను మీతో ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేదురు, కొందరిని మీ సమాజంలో కొరడాలతో కొట్టి పట్టణం ఉండే పట్టణం తరుముదురు. తర్వాత వీళ్ళు కేవలం యూదులు యేసుక్రీస్తు మాత్రం కాదండి, యేసుక్రీస్తును శిష్యులను చంపారు. శిష్యుల నుంచి కొంతమంది చంపడంలో వాళ్ళొక పాత్ర ఉంది. దేవుని వాక్యం బోధించి వారిని చంపారు. చూడండి, యేసు మాత్రం కాకుండా తర్వాత క్రైస్తవాన్ని వ్యతిరేకించడంలో ఉన్న సువార్తను ఉన్న ప్రతి ఒక్కరిని చంపుతూ వచ్చారండి యూదులంతా. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ పండిపోయి ఆఖరికి ఈ పాపాల శిక్షే యెరూషలేము నాశనం అండి. అది మామూలు శిక్ష కాదండి, దేవుడు ఉట్టు కేవలం మామూలు మాత్రం విధించలేదండి. దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. చూడండి అక్కడ, మీరు వాళ్ళ కొందరు చంపి సిలువ వేదురు 34లోని, కొందరిని మీ సమాజం మీద కొడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణం తరుముదురు. 30 చదువుకుంటే నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయముకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడుకు జకరి రక్తం వరకు భూమి మీద చెందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును. అక్కడ జకరి రక్తము పదం వాడారు. అంటే జకరి ఎవరంటే ఆయన ప్రవక్త. ఆయన వరకు మీరు చిందించబడని మీరే చంపారు. మన ప్రవక్తలు ఎవరు, వాళ్ళు మంచి చెప్పే ప్రవక్తలు కూడా వాళ్ళు విస్మరించి వాళ్ళు మాకు చెడుగా చెప్తారు, వ్యతిరేకంగా చెప్తారు, వాళ్ళు కూడా చంపిన రోజులు ఉన్నాయండి యూదులు. కాబట్టి వాళ్ళందరి రక్తం కూడా రక్తం యొక్క దోషం మీ మీదకి వస్తుందని చెప్పడం జరిగిందండి. అంటే యెరూషలేము నాశనం జరగకపోవడం కారణం ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే మొదటగా యేసుక్రీస్తుని చంపడము, యేసుక్రీస్తుని నిర్మూలన చేయబడుతున్న పాపం ఉంది కదా, యేసుక్రీస్తుని చంపడం అది పెద్ద పాపం అండి. తర్వాత ఆయన దేవుని వాక్యము చెప్పిన భక్తులందరూ కూడా చంపుకుంటూ వచ్చారు. అపోస్తలులు కొంతమంది కానీ, తర్వాత స్టెఫన్ కానీ, మనం చదువుకున్న స్టెఫన్ మొట్టమొదటి హతసాక్షి అవుతాడు కదా. ఇలాగా చాలామంది భక్తుల్ని చంపి ఆ రక్తం యొక్క అపరాధం ఏదైతే ఉందో, ఆ రక్తం యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని దేవుడు రప్పించాడండి. ఆ తీర్పు యొక్క వాళ్ళ యొక్క ఆ దేవుడు మొరవనే ఆ శిక్షని యెరూషలేముకి రప్పించాడు. అదే యెరూషలేము నాశనం జరిగింది. అది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 70లో జరిగిందని. మనం 36 చదువుకుంటే మత్తయి సువార్త 23:36లోని, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఇవన్నీ జరగబోతాయి. ఎప్పుడు జరుగుతాయట? మీ తరంలో జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు అందరూ చూస్తారు. నిశ్చయంగా జరుగుతుందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాననే ప్రభు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. రైట్. కాబట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, యెరూషలేము నాశనం గురించి దానియేలు గారు చెప్పాడు. ఆ దానియేలు చెప్పిన నాశనకరమైన హేయ వస్తువు ఎవడంటే వాళ్ళు రోమన్స్ అండి. రోమన్స్, ఎస్పెషలీ ఈ టైటస్ అనేవాడు వీడంత క్రూరుడు అంటే, వీడికి మనుషులు చరిత్ర ఏం చెప్తుందంటేనండి, మనుషుల్ని రక్తాన్ని అడిగి రక్తం చూడడం ఎక్కువ ఇష్టం అంటాడు, రక్తాన్ని పట్టుకోవడం ఇష్టం అంట. అంటే అంత క్రూరత్వం గల మనిషి అట్టుంది టైటస్. కొంతమంది మనుషుల్ని హింసించడం ఇష్టం, కొంతమంది మనుషుల్ని గాయపరచడం ఇష్టం. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మనుషుల్ని చంపి రక్తాన్ని చూడడం, రక్తం చేతులు అటువంటి మనసు కలిగిన వ్యక్తి అండి క్రూడ్ అండ్ టైటస్. వీళ్ళకి నాన్న వెస్పేషన్ కానీ, ఈ టైటస్ కానీ, ఈ తర్వాత వచ్చిన డొమిషియన్ కానీ, వీళ్ళందరూ కూడా అతి క్రూరమైన రోజులండి రోమన్స్. దాని కన్నా చెప్పుకున్నట్టు మనం 4 క్రూర జంతువులు చదువుకుంటాం కదా 7వ అధ్యాయంలోని. దానిలో రోమకు చెప్పుకుంటూ రోమన్స్ వారు ఇనుపదండంతో వాళ్ళు మొత్తం భక్షిస్తారు లోకమంతా కూడా. వాళ్ళు మనం అయితే క్రూర మొగమని మనం చదువుకుంటాం కదా. ఒకసారి మనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం చదువుకుంటే 7వ అధ్యాయంలోనే ఇంతకుముందు చదువుకున్నాం. ఆ 7వ అధ్యాయం 7వ వచనం కిందకు వస్తాయి. 7వ వచనం కిందకి, దానికి పెద్ద దంతములోని 10 కొమ్ములు ఉండెను, అది సంవత్సరం భక్షించి తుత్తునిగా చేయించిన పదం ఉంటుందని.
సమస్తం భక్షించి తుత్తులు చేయొచ్చు. ఆ విధంగా దాంట్లో భాగంగా ఈ టైటస్ అనే వ్యక్తి క్రీస్తు 70లో వాళ్ళ సైన్యంతో మొత్తం అంతా చుట్టుముట్టి ఈ యెరూషలేం మందిరం మొత్తం నాశనం చేసి పడేశారండి. మరి ఇంకా యెరూషలేం మందిరము లేదు, యెరూషలేం పట్టణము లేదండి, సంపూర్ణ నాశనం అయిపోయింది. పట్టణం నాశనం అయిపోయింది, తర్వాత దేవాలయం కూడా నాశనం అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. అప్పటి నుంచి కూడా యెరూషలేంలో ఇంకెప్పుడు కూడా దేవాలయం కట్టబడలేదు. క్రీస్తు శకంలో మొత్తం నాశనం అయిపోయిన ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఇంకెప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా యెరూషలేంలో దేవాలయం లేదండి. తర్వాత చరిత్రలో చదువుకుంటే అప్పటి నుంచి కూడా మళ్ళీ క్రీస్తు శకం 1500వ శతాబ్దం ముందు వరకు కూడా యూదులకి, తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ వారు వచ్చారు. ముస్లిమ్స్ వారు ఇది మా స్థలం అని, తర్వాత ముస్లిమ్స్ యూదులకి యుద్ధాలు జరిగాయి. మళ్ళీ అక్కడ ఉన్న క్రైస్తవులకి వాళ్ళకి యుద్ధాలు జరిగాయి కొంతమందికి. అలా చూస్తే ఆఖరికి ఇప్పుడు అక్కడ ఒక మసీదు కట్టబడి ఉందండి. ఇంక అప్పటి నుంచి కూడా దేవుని మందిరం కట్టబడలేదు. మరి కట్టబోదు, ప్రభు ప్రవచనం చెప్పారు కాబట్టి మరి కట్టబోదు, మరి ఇంకెట్ ఉండదు. అసలు ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలండి. అసలు దేవుని ఆలయం ఎప్పుడు వాల్యూ ఉంది? పాత నిబంధనలో వాల్యూ అండి. ఎందుకంటే నిబంధన వచ్చింది, పాత నిబంధనలో ప్రతి ఒక్కరు యెరూషలేం దేవాలయం రావాలి, ప్రతి ఏటా 3 సార్లు దేవుని మందిరం అంటే ఆరాధన జరిగే స్థలం అక్కడ యెరూషలేం. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని ఆలయం కాబట్టి దేవుడు నివసించే స్థలం దేవాలయం అక్కడ ఉంది. కొత్త వచ్చేసరికి ఇంక యేసు వచ్చిన తర్వాత దేవాలయం ప్రస్తుతం మరి లేదు, ఇంకా ఆయనే దేవాలయమే ఉన్నాడు, అంతే కదండి. ఇప్పుడు ప్రభువారే దేవాలయం మనం చదువుకున్నాం గసారు కూడా. ఈ దేవాలయం పడగొట్టే 3 రోజులు లేపుతా ప్రభు చెప్పినప్పుడు ఆయన దేవుడు చెప్తున్నాడు, అక్కడ తన శరీరం చెప్తున్నాడు అంట. ఇప్పుడు ఆయన శరీరమే దేవాలయం అండి. దేవుడు ఇంక ఇక్కడ ఈ కట్టడం అన్నది మరి లేదండి ఇంక పూర్తిగా. ఈ మనుషులు ఇంకా ఆ భ్రమలో ఉండిపోయి ఇంక యెరూషలేం మందిరం, యెరూషలేం పట్టణం, ఈ మందిరంలో దేవుడు ఇంకా అయిపోయింది. ఆ రోజులు అయిపోయి దేవుని మందసము, తర్వాత దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమ అవన్నీ ఆ రోజులన్నీ అయిపోయాయండి. ఇంకా మరి లేదండి. ఇంకా ఇది జస్ట్ ఒక బిల్డింగ్ మాత్రం. ఇప్పుడు కూడా బిల్డింగ్, ఇప్పుడు యేసు కాలంలో బిల్డింగ్ కూడా యేసు తర్వాత మనకి బిల్డింగ్ ఉన్న పట్టణంలో మరి ఇంకేట్ లేదు, ఆల్రెడీ అన్నీ అయిపోయాయండి. ఇంకా దేవుడు అక్కడ లేడు. ఇంకా ప్రభు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందండి. ఇప్పుడు దేవుని ఆలయం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనమే దేవుని ఆలయం. 1 కొరింథీ ఉంటుంది కదా 3:16, 6:16 ఏముంటుందంటే మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాయని పదం వాడుతారండి. మీలో దేవుని ఆత్మ ఉండి మీ అందరూ దేవునికి ఆలయం మీరు ఎరుగురా అంటారండి. మనమే దేవుని ఆలయమో, మనలోనే దేవుడు ఉంటాడు. మరి ఇంక భౌతిక కట్టలు దేవుడు మనకు ఉండండి, సంఘంలో దేవుడు ఉంటారండి. ఈ బిల్డింగ్లో మరి ఇంకేటి లేదండి. పాత నిబంధనలో బిల్డింగ్ ప్రాముఖ్యత ఉంది, కానీ కొత్త నిబంధనలో బిల్డింగ్ ప్రాముఖ్యత లేదు. మనమే దేవుని ఆలయమో, మనమే దేవుని కట్టడమో, సంఘంలోనే దేవుడు ఉంటాడు తప్ప ఇంక కట్టడంలో మరి ఇంకేటి లేదండి. వాళ్ళు అనుకుంటారేమో కట్టడం ఉంటుంది, ఇంకేటి లేదు అక్కడ, నీళ్ళు అక్కడ. ఇప్పుడు కూడా చాలామంది యెరూషలేం వెళ్తాం, యెరూషలేం అక్కడికి వెళ్ళి ఇశ్రాయేల్ వెళ్ళి చూస్తాం, ఆయన కట్టడం చూస్తాం, చూడడం తప్పలేదు, కానీ అక్కడ ఉన్నాడు అనుకుంటే తప్పు. అక్కడ ఇంకా అక్కడే ఉండవండి. ఇంకా ఇప్పుడు యెరూషలేం అక్కడికి వెళ్తే పూర్వకాలంలాగా అక్కడికి వెళ్తే మనకి ఏవో ప్రసన్నత మనకు వస్తుంది, మహిమ మనకు వస్తుంది అనుకుంటే తప్పు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా అక్కడ చూసినా మనం ఏదో చరిత్ర ఇలా జరిగింది మనం చూడడం తప్ప అక్కడికి వెళ్తే మనకి ఒక శక్తి వచ్చేస్తే అలా అనుకోవడం భ్రమ. అది అక్కడ ఇంకేం ఉండదండి. ఇప్పుడు అంత నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు యెరూషలేం లేదండి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు జస్ట్ చెప్పుకోవడం తప్ప అక్కడికి ఇక్కడేం లేదండి. అది గమనించుకోవాలండి. కాబట్టి ఆ విధంగా పట్టణము దేవాలయం నాశనం జరిగింది. 27 చదువుకున్న పిల్లరా, అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఇక్కడ అతడు అన్న పదం వాడారు. అతడు అంటే ఇది యేసుక్రీస్తుని ఉద్దేశించింది. అయితే ఇక్కడ 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఏంట నిబంధన? స్థిరపరచడం అర్థం ఏంటి? మనం చదువుకొని యేసుక్రీస్తు ఆయన శిలువను ఎక్కే ముందు రోజు ఏం చెప్పారు? మత్తయి సువార్త 26:20 చదువుకుంటే, మత్తయి సువార్త 26:20 చదువుకుంటే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని ప్రభువు చెప్పడం జరిగింది. నిబంధన రక్తము ఎప్పుడేది? త్వరలో జరగబోయేది. ప్రభువు చనిపోయిన తర్వాత జరగబోయేది. దాని నిబంధన రక్తం చెప్పడం జరిగింది. కొత్త నిబంధన ఇక్కడ కూడా దాని కదా చెప్పండి మాట నిబంధన స్థిరపరచాలంటే కొత్త నిబంధన స్థిరపరుస్తారు. ఎవరు స్థిరపరుస్తారట? యేసుక్రీస్తు స్థిరపరుస్తాడు కొత్త నిబంధన. అప్పుడు కొత్త చూసినట్టు ఏమవుద్దంటే పాత నిబంధన మరి ఇంకా ఉండదు, చిరిగిపోద్ది. ఈ నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ప్రభువారు చనిపోయిన తర్వాత, ఆయన మరణం శాసన తర్వాత ఆయన చెప్పిన నిబంధన అమల్లోకి వచ్చింది. అంతవరకు ఉన్న పాత నిబంధన అంతా కూడా మొత్తం చిరిగిపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకి కొత్త నిబంధన స్టార్ట్ అయ్యిందండి. కొత్త నిబంధన మనకి
స్టార్ట్ అయింది. మనకి హెబ్రీ పత్రికలు చాలా మాటలు ఉంటాయి నిబంధనల గురించి, మీరు వీలైతే అవి మనం చదువుకోవచ్చు. రైట్. పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మనకి కొత్త నిబంధన స్టార్ట్ అయింది తప్ప పాత నిబంధన మరి ఇంకా అమల్లో మరి లేదండి. ఇంకా పాత నిబంధన మనకి ఇంకా అమల్లో లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మన దాని గురించి ఉంటుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15 చదువుకుంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటే ఆయన మరణం పొందినందున ఆయన అంటే యేసుక్రీస్తు పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది అని గ్రంథంగా చెప్తున్నాడు. 16వ వచనంలో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన మరణము అవశ్యము. ఆ శాసనవాడు రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించడానికి అది ఎప్పుడైనా చెల్లునా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరణ శాసనం చనిపోయాడు ఎప్పుడు చనిపోతే అప్పటి నుంచే అది అమల్లోకి వస్తుంది. అంటే ప్రభువారు యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నుంచి ఏమైందంటే కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇంకా పాత నిబంధన మనకు సంబంధం లేదు. పాత నిబంధన కొట్టివేయబడింది. అనేక మాటలు మనం చదువుకున్నాం. పాత కొట్టివేయబడింది, తుడిచివేయబడింది. మనం చాలా మాట మనం చూస్తాం. మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అది జరిగిన సందర్భం. తర్వాత మరొక మాట ఏం చెప్పబడిందంటే ఇంకా మనం చదువుకుందాం. దాని కన్నా 9వ అధ్యాయంలోకి వెళ్తే 20లోని అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను అని పదం వాడారండి. బలి నైవేద్యం నిలిపివేయడం అర్థం ఏంటంటే అంటే అర్ధవారం అంటే 3.5 అంతే కదండి. 3.5 సంవత్సరాలు అర్థం ఏంటంటే యేసుప్రభు వచ్చిన తర్వాత కొంతకాలం మధ్యవారంకి ఏమవుద్దంటే బలులు నిలిచివేయబడతాయి అని చెప్పడం జరిగిందండి. అంటే అర్థం ఏంటి? బలులు నిలిచివేయబడతాయి అంటే అర్థం ఏంటంటే ఇంకా మరి బలులు ఇంకా ఉండవు. యేసుప్రభు రాకముందు బలులు ఉండేవి. మందిరాలు రోజు బలులు అర్పిస్తూ ఉండేవి. కాకపోతే యేసుప్రభు వచ్చిన తర్వాత ఇంకా బలులతో ప్రస్తుతం మరి లేదు. ఎందుకంటే ఆయన సంపూర్ణ బలిగా మారి అర్పించింది కాబట్టి ఇంకా బలుల ప్రస్థానం మనకి లేదు. జంతు బలు ఇంకా అవసరం లేదు. జంతు బలు పూర్తిగా ఎప్పుడు ఆగిపోయాయి అంటే యేసు మరణం తర్వాత జంతు బలు పూర్తిగా ఆగిపోయాయి. ఎందుకంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి. కొలస్సీ రాసిన పత్రిక 2:14 చదువుకుంటే 2:14 చదువుకుంటే 13-14 కలిపి ఉంటుంది. మరి అపరాధ వలన శరీరం సున్నత బంధం ఉన్నటి వలన మీరు మృతి నొందగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మనమే రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అని పదం ఉంటుంది. చూసారా? మనకు విరోధంగా ఉండిన పాత్రం అంటే అర్థం ధర్మశాస్త్రం ప్రభువారు సిలువతో కొట్టివేశాడు. దాని చేవ్రాతను తుడిచివేశాడు. మొత్తం తుడిచివేసి కొత్త సిద్ధాంతం, కొత్త బోధ, కొత్త చట్టం తీసుకొచ్చాడు. అయితే కొత్త నిబంధన చట్టము. హెబ్రీ పత్రిక 8:13 కూడా చదువుకుంటే హెబ్రీ పత్రిక 8:13 చదువుకుంటే ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతగా చేసి ఉన్నాడు. ఏది పాతగిరి ఉడికిపోయినా అది అదృష్టం ఒకటి సిద్ధముగా ఉందని గ్రంథం స్పష్టంగా చెప్పింది. పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన అమలుకి వచ్చింది. కొత్త నిబంధన ఇంకా జంతు బలు ఇంకా మరి ఉండవు. బలులన్నీ అయిపోయాయి. బలు సంపూర్ణ బలి యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది కాబట్టి ఇంకా బలు ప్రస్తుతానికి ఇంకా ఉండదని అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత హేయమంది నిలిచే వరకు నాశనము చేయబడి వచ్చును, నాశనం చేయబడక రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగూ జరుగును. అయితే ఇక్కడ ఏముందంటే నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగ జరుగును. ఏం జరుగుతున్నట్ట అంటే ముందు చెప్పిన వచనాలు ఈ బలి నిలిపివ్వడం ఇవన్నీ కూడా నాశనం చేయబడి చూడక ఇవన్నీ రావాలని నాశనం ముగించి ఈలాగ జరుగుతున్న పదం ఉంటుందండి. ఇక్కడ నాశనం చేయబడి అంటే మనం ఆ పదం గమనించుకోండి. అక్కడ నాశనం చేయబడి అంటే అక్కడ రోమాన్స్ అర్థం చేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి 26లో ఏముంటుంది అనిపించలేదు. 26లోని వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమని నశింపజేశారు. వాని అంతం హఠాత్తుగా వచ్చిన పదం ఉండదు. వాని అంతం అంటే వాస్తవానికి ఇక్కడ చెప్పిన మాట రోమన్స్ గురించి అని. వాని అంతం హఠాత్తుగా వచ్చును. వాస్తవానికి ఇది ప్రవచన భాష కాబట్టి ఇప్పుడు ఇది టైటిల్ కొంచెం చెప్పబడుతుంది. లేదా
చక్రవర్తి గురించి చెప్పబడుతున్నా మనం ఆలోచించాలి. ఒకళ్ళు టైటస్ గురించి చెప్పబడితే టైటస్ ఆయన ఇంకా కొద్ది కాలం బతికి చనిపోయాడు. వాస్తవంగా టైటస్ కూడా ఆయన సహజమాన పొందలేదు, విషప్రయోగం గురించి చంపేశారండి ఆయన్ని. బహుశా వారికి అంతము అది టైటస్కి వర్తిస్తే అలా కావచ్చు, లేకపోతే రోమ సామ్రాజ్యం వర్తిస్తే రోమ సామ్రాజ్యం ఇంచుమించు క్రీస్తు శకం 300 వరకు రోమ సామ్రాజ్యం పరిపాలించారండి. వాళ్ళ అంతము హఠాత్తుగా అంటే వెంటనే రాలేదు, తర్వాత వచ్చిందని. అంటే ఇది ప్రవచన భాష కాబట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే ఆ మెయిన్ థింగ్స్ మనం చదువుతాం. ఎస్పెషలీ ఇక్కడ సందర్భం అంతా కూడా మెయిన్ దేని చుట్టూ తిరుగుతుందంటేనండి మనకి ఒకసారి మనం సందర్భం అంతా మనం ఆలోచించి మనం ముగించేద్దాం ఈ లెసన్ని. క్లియర్ చూడండి, మనకి ఒకటే అర్థం అవ్వాలండి. వాస్తవానికి ఇదంతా కూడా ఎప్పుడు దేవుడు చెప్పారంటే, దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దానియేలు పశ్చాత్తాప ప్రార్థన ఎప్పుడైతే మనం చేశాడో 9వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడేమో ఆ ప్రతిఫలంగా దేవుడు చెప్పడానికి దేవదూత పంపడం జరిగిందని మనం ఆలోచించాం. అంటే ఇక్కడ మొదటగా మీరు కొన్ని విషయాలు గమనించి కొన్ని కామన్ పాయింట్లు కొన్ని ఉన్నాయండి. ఏంటి కామన్ పాయింట్లు అంటే, వీళ్ళు చెర కాలము 70 సంవత్సరాలు అండి. తర్వాత దేవుడు చెప్పిన మాట అంటే 70 × 7 అన్ని రోజుల వరకు 70 వారాలు విధించబడింది చెప్పడం జరిగిందండి. అంటే 490 అనుకోండి. ఇది రోజుల సంవత్సరం పక్క పడింది, దాని గురించి రాయట్లేదు. ఇక్కడ కామన్గా ఒక పాయింట్ కనబడుతుంది. ఇక్కడ 7 అనే విషయం కనబడుతుంది, ఇక్కడ 7 అని కనబడుతుంది. యెరూషలేము ఎప్పుడు నాశనం అయిందంటే క్రీస్తు శకం 70లో నాశనం అయిందండి. ఇక్కడ 7 అని పాయింట్, కామన్ పాయింట్ మీకు అన్నీ కూడా 7 కనబడుతుంది. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ 70 సంవత్సరాలు ఎందుకు వాడారంటే చెరకాలము, ఆ 70 సంవత్సరాలు అనేది అది విశ్రాంతి కాలము. ఆ కాలంలో అంటే విశ్రాంతి కాలం అంటే అర్థం ఏంటంటే 70 సంవత్సరాలు చెర. ఎందుకంటే ఒక మాట మనం చదువుకుంటే లేవి కాండము 26లో ఏముంటుంది అంటేనండి, 70 పదం దేవుడు ఎందుకు వాడాడు అక్కడ, 70 ఎందుకు, మనకి లేవి కాండలో ఒక మాట ఉంటుందండి. లేవి కాండము 26వ అధ్యాయము 34-30 చదువుకుంటే అక్కడ 70 కాలంలో ఏం జరుగుతుందని గ్రంథం ఏం చెప్తుందంటే ఒక మాట రాయించబడ్డాలి. లేవి కాండం 26వ అధ్యాయం 34-30 చదువుకుంటే, మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడై ఉన్న దినంలోని అది తన విశ్రాంతి కాలంలో అనుభవించను. అంటే విశ్రాంతి కాలం అనుభవిస్తాయట. ఏంటి, ఆ 70 సంవత్సరాల కాలంలో అవి విశ్రాంతి గడుపుతాయట. అంటే విశ్రాంతి కాలం అంటే అర్థం ఏంటంటే అది పాడిన దినంలోని అది విశ్రమించను. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందపోయిన విశ్రాంతిని అది పాడై ఉండే దినముల్లో అనుభవించిన ఒక మాట ఉంటుందని. అంటే విశ్రాంతి అనుభవించిన అర్థం ఏంటి, వాస్తవానికి 7వ సంవత్సరం అంటే అది ప్రభువు చెప్పిన ఒక రూల్ ఉందండి ధర్మశాస్త్రం. ఏంటి రూల్ అంటే, ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి పొలాన్ని దున్నకూడదు, పొలాన్ని అలా ఉంచాలండి, పొలంలో మరి పంట వేయకూడదని. దానికి విశ్రాంతి ఇవ్వమని దేవుడు చెప్పాడండి. వాస్తవానికి ఇది ఎక్కడ పాటించినట్టు ఎక్కడ మన గ్రంథాలు చదువుకోండి, ఎవరైనా కూడా పాటించినట్టు మనం ఎక్కడ చూడబోం. ఎందుకంటే చాలామంది దాన్ని విస్మరించినారు. అదొక ఆజ్ఞ. అది ఏంటి ఆజ్ఞ అంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేయాలంటేనండి, ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ఏం చేయాలంటేనండి, 7 సంవత్సరాలకు ఒకసారి అది దేవుడు పెట్టిన రూలు, వాళ్ళకి దున్నకూడదు. మనకు ఒకసారి లేవి కాండములోనే 25లో మాట ఉంటుంది, 25 నుంచి చదువుకుందాం ఒకసారి. అంటే మనకి జస్ట్ మనకు అర్థం అవడానికి పదాలన్నీ కూడా లేవి కాండము 25 మొదటి నుంచి చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. నీవు 2 చదువుకుందాం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశంలో మీరు వచ్చిన తర్వాత ఈ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలము ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను వెతవలెను. 4వ వచనము, 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలం అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరము, యెహోవా పేరిట విశ్రాంతి స్థలముకు ఉండవలెను. అందులో నీ చేను వెత్తకూడదు, నీ ఫలవృక్షం తోట శుద్ధిపరచకూడదు. ఇవన్నీ చెప్తున్నారండి, ఎందుకంటే అది విశ్రాంతి సంవత్సరం అంటాను. మళ్ళీ ఏం చదువుకుందాం. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరం లెక్కింపవలెను. ఆ 7 సంవత్సరాల కాలం వరకు 49 సంవత్సరాలకును
అక్కడ చూడండి, ఇక్కడ విశ్రాంతి సంవత్సరం పదం ఒకటి ఉందండి. 7వ సంవత్సరం అంటే భూమికి మహా విశ్రాంతి కాలం అట. అసలు అది రూల్, అది ఆజ్ఞ. కానీ ఆజ్ఞ పాటించినట్టు ఎక్కడ చూడం, యూదులు ఎక్కడ పాటించిన చదువుకోం. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా పంట చేస్తూనే ఉన్నారా. నాకు తెలిసి ఇజ్రా వచ్చినప్పుడు ఇజ్రా చెప్పు ఉంటాడేమో, ఇజ్రా ధర్మశాస్త్ర ప్రవీణుడు కాబట్టి ఆ కాలం చెప్పు ఉండొచ్చు. కానీ ఆ ఇజ్రా ముందు వరకు ఎవరు చేస్తున్నట్టు ఎక్కడ గ్రంథాలు చూడుకోం. అంటే ఇది కూడా ఒక పాపం వాళ్ళ. కాబట్టి ఈ 70 సంవత్సరాలు మీరు ఏవైతే విశ్రాంతి లేకుండా చేశారో భూమికి, అది నేను విశ్రాంతి కాలం ఉంచుతున్నా అని అర్థం చేసుకోవచ్చు. అందుకే 70 అనే పదం అక్కడ వాడబడింది. అయితే మనం ఇందాక ఆలోచించినట్టు ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడు కాబట్టి 7 వారాలేమో మందిరము పునర్నిర్మాణం మనం ఆలోచించాం. ఆజ్ఞ నుండి తర్వాత 62 వారం వరకు 69 వారం వరకు ఏమవుతుందంటే అభిషక్తుడు వస్తాడు. అభిషక్తుడు వస్తాడు, యేసుక్రీస్తు వస్తారు అని ఉంది. 70వ వారంలో ఏముందంటే నిర్మూలన చేయబడతాడు. తర్వాత బలులన్నీ ఆపేయబడతాయి. తర్వాత ఆలయము నాశనం చేయబడుద్ది. ఆలయము పట్టణము నాశనము చేయబడును. ఇవన్నీ కూడా టైం పీరియడ్ మనం చదువుకున్నాం. వాస్తవానికి మనకి ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా సంపూర్ణం మనం చేసుకున్నాం. 7 సంపూర్ణం కాబట్టి 7 × 7 69 × 7 ఇది 1 × 7 మొత్తం 70. సారీ, ఇప్పుడు నీకు కొంచెం అర్థం. యెరూషలేము మందిరం కట్టిన టైం నుంచి అభిషేకుడు వచ్చే వరకు 62 వారాలు. అంటే 7, 62, 69, 70 మొత్తం 70 దిగాయి. 70 వచ్చాయి. కాబట్టి ఇది మనకి ఎలాగ అర్థం అవ్వాలంటే ఇది స్వల్పకాలము. 7 అన్నాడు కాబట్టి ఇది స్వల్పకాలము, ఇది అధిక కాలము. ఇది కూడా స్వల్పకాలం. ఇది కూడా స్వల్పకాలం. ఇది కూడా స్వల్పకాలం. కన్సిడర్ మనకి ఏం అర్థమైందంటే అంటే మనకి ఏ విధంగా అర్థం అవ్వాలంటే తక్కువ కాలంలోనే ఆలయం నిర్మించబడింది. మనం చదువుకున్నాం జెరుబ్బాబెల్ టైంలో ఆజ్ఞ. జెరుబ్బాబెల్ ఏమో దేవుని మందిరం కట్టాడు. దీనికి ఈ 70ని మనం వివరించడానికి 77 అంటే పెద్ద పెద్ద వివరణ అవసరం లేదు. మనకి ఏం అర్థం అంటే 7 వారాల్లో అంటే మొదటి ఏడులో ఆలయం నిర్మించబడిన గ్రంథం చెప్పింది కాబట్టి ఇది స్వల్పకాలంలో నిర్మించబడుతుంది. 516 నిర్మించబడింది. తర్వాత 62 వారాల కంటే కొంచెం లాంగ్ గ్యాప్. క్రీస్తు శకం 30లో క్రీస్తు శకం 1నే ప్రభు జన్మించాడు. క్రీస్తు శకం 33 ఆయన చనిపోయాడు. కాబట్టి దీనికి లాంగ్ గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ అంటే 62 వారాలు చెప్పబడింది. అంటే ఇది కొంచెం అధిక కాలం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ తక్కువ కాలం మళ్ళీ ఒక నెక్స్ట్ వారంకి ఏముందంటే ఆలయం నిర్మూలన చేయబడుతుంది. అభిషేకుడు కూడా చనిపోతే చెప్పబడింది. కాబట్టి ఇది కూడా స్వల్పకాలం అర్థం చేసుకోవాలి. అంతే, దీనికి వివరణ సింపుల్గా ఇదేనండి. మళ్ళీ దీన్ని పెద్ద మనం ఏదో డీకోడ్ చేయలేని సంవత్సరాలుగా మార్చడము అవే అవసరం లేదా. స్వల్పకాలము, అధిక కాలము, స్వల్పకాలం. మనం వాస్తవానికి మందిరం అనేది మనం కొన్ని మాట ఆలోచిస్తే యెరూషలేము మందిరం మొట్టమొదటి నిర్మించింది ఎవరంటే సొలొమోను అండి. 960 సంవత్సరంలో సొలొమోను మొట్టమొదటిగా దేవుని మందిరం నిర్మించాడు. ఈ సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోలేరు. క్రీస్తు పూర్వము 960లో మొట్టమొదటిగా సొలొమోను దేవుని మందిరం నిర్మించాడు, యెరూషలేము మందిరం. తర్వాత ఇది ఎప్పుడు కూల్చబడిందంటే క్రీస్తు పూర్వము 586లో కూల్చబడిందండి. ఎవరి టైంలో? నెబుకద్నెజర్ టైంలో కూల్చబడిందని మనకు తెలుసు, చదువుకున్నాం. మొట్టమొదటిగా యెరూషలేము నాశనం ఎప్పుడు జరిగిందంటే, మందిరం నాశనం ఎప్పుడు జరిగిందంటే బబులోను రాజున నెబుకద్నెజర్ రాజులో జరిగిందండి. అదే మొట్టమొదటి జరిగిందండి. తర్వాత రెండోసారి ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము మళ్ళీ 70లో జరిగిందండి. మళ్ళీ ఎప్పుడు నిర్మించారంటే మనం చదువుకున్నాం 516లో మళ్ళీ రెండోసారి నిర్మించారండి.
క్రీస్తుపూర్వం 516లో జెరుబ్బాబెలు నిర్మించాడు రెండోసారి మందిరాన్ని. ఇప్పుడున్నంత వైభవం కాకపోయినా ఎంతోమంది నిర్మించాడు. మళ్ళీ ఇది ఎప్పుడు నాశనం జరిగిందంటే క్రీస్తు శకము 70లో జరిగిందండి. క్రీస్తు శకము 70లో రోమన్స్లో నాశనం అయింది. తర్వాత అప్పటి నుంచి కూడా ఇంకెప్పుడు కూడా ఇది నాశనం చేయబడలేదు. అప్పటి నుంచి కూడా ఇంకా అప్పటి నుంచి ఖాళీగా ఉంది యెరూషలేములో. మనకి దేవుని మందిర ప్రస్తావన మనకి అక్కడ లేదు. మనకేం అర్థమైందంటే 2 సార్లు కట్టారు, 2 సార్లు నాశనం చేయబడింది సంపూర్తిగా. 2 సార్లు నాశనం సంపూర్తిగా నాశనం చేయబడింది. ఇంకా మరి కట్టడానికి వీలు లేకుండా పూర్తిగా నాశనం చేయబడింది. అయితే క్రీస్తు పూర్వము 30 నుంచి క్రీస్తుపూర్వం 30 నుంచి యేసు వరకు కూడా మహాహేరోదు పరిపాలించాడు. మహాహేరోదు యెరూషలేము మందిరాన్ని కొంచెం మాడిఫై చేశారండి. అది ఒకటి మనం గమనించుకోవాలి. అది మాడిఫై చేస్తే తప్ప దానికి పునర్నిర్మించలేదు మహాహేరోదు. కొన్ని ఇంకా బాగా డెవలప్ చేశాడు అంతే. క్రీస్తు శకము 170 మనం చదువుకున్నట్టు అంత్యోకు ఎపిఫానస్ ఆ వ్యక్తి ఆలయాన్ని పడగొట్టలేదు, కానీ ఆలయాన్ని అపవిత్రపరిచాడు. మనం చదువుకున్నాం, ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. ఒక పందిని తీసుకొచ్చి బలి అర్పించాడు. ఆ విధంగా ఆలయాన్ని అపవిత్రపరిచాడు తప్ప ఆలయాన్ని నాశనం చేయలేదండి. అది ఆయన టైం జరిగింది. కాబట్టి 2 సార్లు కట్టబడింది, 2 సార్లు నాశనం చేయబడింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 70 ఎందుకు చెప్పారంటే దానియేలుతో దేవుడు దేవతల ద్వారా ఆ టైంకి పూర్తిగా నాశనం చేయబడుతుంది. సంపూర్ణ విషయం మాకు అర్థం అవ్వాలి. సంపూర్ణంగా నాశనం చేయబడుతుంది ఆలయం. ఇంకా ఆలయంతో ప్రాముఖ్యత మరి లేదు, ఆలయం మరి ఇంకా ఉండదు. సంపూర్ణ విషయం వాడడానికి 70 పదం వాడబడింది. మా ప్రభువు నేను చదువుకున్నా కదండి, మత్తయి 18:32లోని 70 మటుకు క్షమించమంటే అర్థం ఏంటంటే లెక్కలైన సార్లు సంపూర్ణంగా క్షమించిన అర్థం. అక్కడ ఆ సందర్భం ఆలోచిస్తే ఇక్కడ కూడా 70 విధించమని 77 అంటే సంపూర్ణంగా నాశనం చేయబడుతుంది. మాకు ఇంక యెరూషలేము ప్రస్తావన మరి లేదు. కాబట్టి ఈ క్రొత్త నిబంధన కాలంలో జీవము గల దేవుని సంఘమే జీవము గల దేవుని ఆలయము. సంఘంలోనే దేవుడు ఉంటాడు తప్ప ఇంకా యెరూషలేము దేవుడు మరి ఇంక ఉండడు. ఇప్పటికే ఉండనుకొని యూదులాగా ప్రార్థన చేస్తారు. అదంతా భ్రమ, అది ఒట్టిది, అది అబద్ధం. ఇప్పుడు అక్కడ ఏం లేదండి. ఇక్కడ ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే వర్షిప్లో మన మధ్యలో ఉంటాడు, మన హృదయాల్లో ఉంటాడు, సంఘంతో ఉంటాడు, సంఘం మధ్యలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడండి. మన మధ్య జీవనం గల దేవుని ఆలయం ఉన్నాం. ఇది మనం ప్రతి ఒక్క క్రైస్తవులు గ్రహించుకోవాలండి. ఇక్కడ పిల్లరా ఇదంతా కూడా 70 వారముల యొక్క వివరణ అండి. ఇంచుమించు మనం దేవుని యొక్క చిత్తం బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం ఒక 3 పాటలుగా నేర్చుకుని ఉన్నామండి. నిజంగా దేవుడు ఎంతో కృప చూపించాడని, దేవుడు కృప వల్ల మనం ఇన్ని విషయాలు మనం నేర్చుకోగలిగాం. ఉన్నట్టుగా ఎక్కడ ఏం తేడా లేకుండా వాక్యానుసారంగా ప్రభు చెప్పినట్టు ప్రభు యొక్క రీతిలో మనం ఆలోచించుకుంటూ వచ్చామండి. నిజంగా క్రీస్తు సంఘం బోధ సత్యమైన బోధ అండి. నేనని కాదు, అంటే చాలా మనందరం కూడా వాక్యానుసారంగా బోధిస్తామని. మనం కలిపి చెరిపే వారం కాకుండా మన జ్ఞానం చొప్పించుకోవాలి. నేను ఎప్పుడు బోధించను, క్రీస్తు సంఘం కూడా ఎప్పుడు బోధించదు. ఇక్కడ మాత్రం సత్యమైన వాక్యం దొరుకుతుందండి. ఇప్పుడు ఇదే మాట మనం డినామినేషన్ సంఘాలు చూసుకుంటే రకరకాలుగా బోధిస్తారు. రకరకాలుగా వాళ్ళకి ఆలోచన చెరిపి వేసి రకరకాల బోధలు మనం చెప్పిన తీరిసి మీకు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు ఒక తీరి చెప్తూ ఉంటారండి. అది ఇంకా 70 జరగలేదు, జరగబోద్ది, ఏవో కళ్ళబొల్లి మాటలు అవి చెప్తుంటాం. అవన్నీ కూడా వాక్యానుసారమైతే కాదు. మనం చెప్పిన ప్రతి మాట కూడా వాక్యంగా సరితోగాలి, వాక్యంగా రెఫరెన్స్ ఉండాలి. రెఫరెన్స్ లేకుండా మనం ఏది చెప్పకూడదు. మీకు ఈ హే వస్తే రెఫరెన్స్ మీకు చెప్పడం జరిగింది. మత్తయి 24 చెప్పడం జరిగింది. స్వయంగా ప్రభువు చెప్పాడు, నాశనం దానిలో చెప్పన్న హే వస్తువు అని చెప్పడం జరిగింది. అదే మాటని లోకసత్తుకు వచ్చరికి ఏం చెప్పారు? లోకసత్తుకు వచ్చరికి ఇక్కడ హే వస్తువు పదానికి ఏం చెప్పారు? అక్కడ యెరూషలేము దండల చేత చుట్టబడిన పదం వాడారండి. మీ పాయింట్ గమనించండి. మత్తయి సువార్త, మార్కు సువార్తలో హే వస్తువు దాని దగ్గర చెప్పబడిన పదం వాడారు. కానీ లోకసువార్తలు దాన్ని దాని దగ్గర చెప్పిన హే వస్తువు పదం వాడకుండా డైరెక్ట్గా యెరూషలేము దండల చేత చుట్టబడిన పదం వాడారు. అక్కడ మాట రివీల్ చేస్తారు ఏకంగా. హే వస్తువు లేకుండా హే వస్తువు మారుగా ఏం చెప్పారు? అక్కడ దండల చేత చుట్టబడ్డం. అంటే దండలు అంటే ఎవరు? దండలు అంటే వారు సైన్యం చుట్టబడటం అక్కడ అర్థం చేసుకోండి. కాబట్టి పిల్లరా ఇదంతా కూడానండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న 70 వారంలో ఒక వివరణ. దయచేసి ఇంతవరకు వాక్యాన్ని శ్రద్ధగా విన్న సహోదరులతో మరొకసారి నాకు హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ, వీలైతే మీరు ఈ వాక్యాలు చెప్పిన మాటలన్నీ కూడా క్షుణ్ణంగా మీరు పరిశీలించండి. లేఖనానుసారంగా ఉన్నది మీరు కూడా పరిశోధించండి. వెంటనే నమ్మొద్దు, మీరు కూడా పరిశోధించండి. మీకు ఇది కరెక్ట్గా ఉందో మీరు భావిస్తే ఇది మరొకరు షేర్ చేయండి.
షేర్ చేయడం కూడా చాలా మంచి విషయం అండి. షేర్ చేయకపోతే నలుగురికి మరొక వ్యక్తులు మరొక సహోదరులు తెలుసుకుంటారా చెప్తున్న వింటున్న వాక్యం మీరు కూడా తెలుసుకొని అది సత్యం కాకపోతే మీరు పరిశీలించి సత్యమని మీకు అనిపిస్తే మీరు మరొక షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా సత్యవాక్యము నలుగురికి చేరుతుందని సోషల్ మీడియా ద్వారా. అందరికీ వందనం తెలియజేసుకుంటే ప్రభు చిత్తం అయితే మనం మరొక ఎపిసోడ్లో మిగతా భాగం మనం ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయండి. 10, 11, 12 ప్రభు చిత్తం అయితే మనం 3 అధ్యాయాలు ధ్యానించుకుంటే మనం పూర్తిగా దానికన్నా పూర్తిగా కంప్లీట్ చేసే వారమే ఉంటాం. అందరికీ వందనాలు.